హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈవేళ వీడియోలో నేను మీకు వాల్నట్ చాక్లెట్ బ్రౌనీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనకి కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రౌనీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డార్క్ చాక్లెట్ 200 గ్రామ్స్, బటర్ 100 గ్రామ్స్, మైదా 3/4 కప్పు, షుగర్ 1/4 కప్పు, బ్రౌన్ షుగర్ 1/4 కప్పు, 2 ఎగ్స్, 1/4 కప్పు కోకో పౌడర్. ముందుగా ఇక్కడ నేను చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను కింద బౌల్లో. పైన చాక్లెట్ ఉన్న బౌల్ పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. కిందన బౌల్లో ఉన్న వాటర్ అనేది పైన ఉన్న బౌల్కి టచ్ అవ్వకూడదండి. ఓన్లీ ఆ ఆవిరికి ఇది మెల్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న చాక్లెట్ ఇంకా బటర్ నీట్గా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకుని వేరే బౌల్ తీసుకుని దాంట్లోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ తీసుకుని నీట్గా బీట్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ మనకి నీట్గా ఫోమింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇక్కడ మనం షుగర్ ఇంకా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న షుగర్, బ్రౌన్ షుగర్ ఏదైతే ఉందో అది మనకి నీట్గా మెల్ట్ అయిపోవాలండి. ఎక్కడ కూడా క్రిస్టల్స్ అనేవి ఉండకూడదు. ఇక్కడ మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగా మనం డబుల్ బాయిల్ మెథడ్లో బటర్ ఇంకా చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ ఇంకా చాక్లెట్ నీట్గా మిక్స్ అయిపోయేలాగా నీట్గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పాచులా తీసుకుని బౌల్ సైడ్స్ మొత్తం ఇలా స్క్రాప్ చేసి నీట్గా కలుపుకోవాలండి. మనకి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ ఇంకా ఎగ్ మిక్స్ ఉంది కదండి, మనకి ఈ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేను జల్లెడ పెట్టుకొని మైదా ఇంకా కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మైదా ఇంకా కోకో పౌడర్ని బాగా జల్లించుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా జల్లించుకుంటే మనకి బ్రౌనీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత విస్కర్తో బ్యాటర్ మొత్తం కలిసిపోయేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఇక్కడ నేను 8x8 స్క్వేర్ టీని తీసుకున్నానండి. ఆల్రెడీ దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని లోతుగా ఉన్న గిన్నె పెట్టుకుని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. బ్యాటర్ని మనం కేక్ మోల్డ్లోకి యాడ్ చేసుకుందాం. బ్యాటర్లో నేను డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ వాల్నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి దీన్ని పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసానండి. క్లోజ్ చేసి మనం 40 to 45 మినిట్స్ పెట్టుకోవాలి. నాకైతే ఈ బ్రౌనీ బేక్ అవ్వడానికి 50 మినిట్స్ పట్టిందండి. బ్రౌనీ బేక్ అయిందో లేదో చూద్దాం రండి. ఓ టూత్పిక్ ఉంటుంది కదండి, దాంట్లోకి డిప్ చేసి చూస్తే మనకి అది అంటుకోకపోతే బేక్ అయిపోయినట్టేనండి. నేను మధ్య మధ్యలో చాక్లెట్ వేసాను కదండి, లైట్గా అంటుకుంటుంది. అది మనకి బ్రౌనీ రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని కంప్లీట్గా కూల్ అయిన దాకా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ నైఫ్తో కట్ చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా మార్క్ చేసుకుంటే మనకి పీసెస్ ఏ సైజులో కావాలనేది తెలుస్తుంది. మనం మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో. ఇంతేనండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బ్రౌనీ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.